ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును శాసనసభ స్వాగతించింది. గొప్ప తీర్పు ఇచ్చిందని హర్షం వ్యక్తం చేసింది. సభలో కీలకమైన చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేత సభలో లేకపోవడం దురదృష్టకరమని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నో ఏండ్ల కళ నెరవేరబోతోందని దామోదర కడియం భావోద్వేగానికి గురికాగా 2014లో సభ తీర్మానం చేసిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ తెలంగాణ శాసనసభ హర్షం వ్యక్తం చేసింది. మాదిగ మాల ఉపకులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు గొప్ప తీర్పును ఇచ్చిందన్నారు రేవంత్. వర్గీకరణపై అందరి సభ్యుల అభిప్రాయం తీసుకోవాలన్నారు. కీలకమైన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ సభకు రావాలన్నారు రేవంత్. ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశము. మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. దీని మీద అందరు అభిప్రాయాలు తీసుకోవాలి. నేను కూడా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఈ అంశంలో మాట్లాడడానికి, వర్గీకరణపై వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి వారికి అవకాశం ఇవ్వండి. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడికి చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంత కీలకమైన అంశం సభలో చర్చ జరుగుతున్నప్పుడు వారు సభలోకి వచ్చి సూచన చేస్తే బాగుంటుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును ఆనందాన్ని ఇచ్చిందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ కి ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి అనుకూలంగా ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పోరాటం 20-30 ఏళ్ల పోరాటం కాదు, గత 50 సంవత్సరాల నుంచి ఉన్నది. అలా 63 ఏళ్లలో 50 ఏళ్ళు నేను చూశాను. ఇది టుడే ఐఎమ్ లిటిల్ బిట్ ఎమోషనల్. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడ్డ 2 మాసాలకే ఏజీతో మాట్లాడి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీ హావ్ అపాయింటెడ్ ఏ సీనియర్ అడ్వకేట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ జడ్జిమెంట్. ఈరోజు చక్కటి జడ్జిమెంట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సుప్రీంలో అఫిడవిట్ వేయించిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు కడియం శ్రీహరి. వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్లు దాఖలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్పారు. ఎన్నో త్యాగాల తర్వాత మాదిగల పోరాటం ఫలించిందన్నారు ఎమ్మెల్యే మందుల సామేల్. హరిజన గిరిజనుల్ని చేరదీసిన పార్టీ కాంగ్రెసే అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్లు ఫైల్ చేసినందుకు హృదయపూర్వకంగా దళిత జాతుల నుంచి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ తీర్పును స్వాగతిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో, రాబోయే నోటిఫికేషన్లో కూడా ఈ యొక్క వర్గీకరణకు సంబంధించిన తీర్పును అమలు చేస్తామని, అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ జాతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ 30 సంవత్సరాల చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. ఎందుకంటే మాదిగలు అనే వాళ్ళు ఊరుకు దూరాన వెలివేయబడి ఈ సమాజానికి సేవ చేసి కష్టం చేసిన కష్టజీవులే వాళ్ళు. ఆ కష్టజీవుల తరపున కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ 1974లో కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనులను హరిజనులను దగ్గర తీసుకొని చేరదీసిన పార్టీ. అందుకో చిరకాల ఆకాంక్ష ఏదైతుందో నెరవేరినందుకు దానికి సహకరించిన మా ముఖ్యమంత్రి, మా రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రివర్గానికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సభ కౌరవుల సభలా నడుపుతున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. అంతిమంగా పాండవులే గెలుస్తారన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. వర్గీకరణపై 2014లో సభలో తీర్మానం చేశామని చెప్పారు. వర్గీకరణ పోరాటం సుదీర్ఘమైందన్నారు. సభ కౌరవుల సభలాగా నడుస్తుంది అధ్యక్ష. బట్ అంతిమంగా పాండవులే గెలుస్తారు, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది. ఎస్సీ వర్గీకరణ మీద భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతిస్తా ఉన్నాం. ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. వర్గీకరణకు సుప్రీం సానుకూలంగా స్పందించడం సంతోషమన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి. మోదీ కృషి వల్లే నేడు ఎస్సీ వర్గీకరణ కారణమన్నారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోందన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అవసరమైనటువంటి సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైనటువంటి తీర్పు వెలువరించింది. ఈ రోజు ఈ వర్గీకరణను మరి ఆమోదించడం చాలా సంతోషం. నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాలుగా ఎవరు చేయనటువంటి సాహసం, వారికి అండగా నిలబడ్డారు. 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇరుక్కుపోయినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం న్యాయమైనటువంటి పోరాటమని గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు అధ్యక్ష.
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పును ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఎస్సీ నేతలు. డప్పు చప్పులతో సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ కి శాలువా కప్పి స్వీట్స్ తినిపించారు. ఎస్సీ వర్గీకరణకు మొదటి నుంచి సర్కారు సానుకూలంగా ఉండటంతో ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి దామోదర రాజనరసింహ, కడియం శ్రీహరితో పాటు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు.